హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ముందుగా అందరికీ శుభోదయం. సో మనకి ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ మ్యాచ్ అవుతుంది. ఐపీఎల్ 2024 గత 2 నెలలుగా అత్యంత హోరాహోరీగా జరుగుతుంది. ఈ ఎస్ఆర్హెచ్ అనేక ఒడిదుడుకులు చూస్తూ ఫైనల్కి అయితే చేరుకుంది. ఒక పవర్ ప్లే, ఒక పవర్ గేమ్ చూపించింది సన్ రైజ్ హైదరాబాద్ ఈ సీజన్లో. చాలా సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ వచ్చింది, అంతేకాదు ఫైనల్లోకి వచ్చింది. తనని 2 సార్లు ఓడించిన కేకేఆర్ మీద పోరాటానికి సిద్ధమైంది. అండ్ ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని గట్టిగా నమ్మేవారంతా గట్టిగా ఒక లైక్ చేయండి. ఆ లైక్స్ కూడా మన వీడియోలు అన్నిటికంటే హైయెస్ట్ లైక్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పవర్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అదేవిధంగా ఇవాళ ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. ఐపీఎల్ అండ్ రాబోయే ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రెడీ ఒక 2 సార్లు ఓడించింది సన్ రైజ్ హైదరాబాద్ని. ఒక మ్యాచ్లో అతి కొద్ది తేడాతో ఓడించింది. అండ్ రెండో మ్యాచ్లో అది క్వాలిఫైయర్ 1లో చాలా భారీ తేడాతోనే ఓడించింది. అండ్ ఇప్పుడు మాత్రం మనకు 2023 సీజన్లో చివరి స్థానం నుంచి ఇప్పుడు టాప్ 2లో గ్రూప్ స్టేజ్లో అండ్ ఇప్పుడు ఫైనల్లో కూడా సన్ రైజ్ హైదరాబాద్ రావడం కొత్త కోచ్ అయిన డానియల్ వెటోరీ అండ్ ప్యాట్ కమిన్స్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఫైనల్లో ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్కి చాలా ఛాలెంజెస్ ఎదురు కాబోతున్నాయి. ఒకటి మెయిన్గా కేకేఆర్ బౌలర్స్తోని మిచెల్ స్టార్క్ మనకి క్వాలిఫైయర్ 1లో ఓపెనర్స్ని అయితే ఇబ్బంది పెట్టాడు. అండ్ ఇవాళ మిచెల్ స్టార్క్ని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి ఓపెనర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓపెనర్స్ ఎస్ఆర్హెచ్లో ఈసారి చాలా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. కొన్ని మ్యాచ్లను సింగిల్ హ్యాండ్గా గెలిపించారు. ఓపెనర్స్ హిట్టింగ్ వల్లనే 6th ఓవర్ వరకే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. ఆ రేంజ్లో చెలరేగి చాలా రోజులు అవుతుంది. సో ఇవాళ కనుక ఓపెనర్స్ డే అయినట్లయితే బ్యాటింగ్, బౌలింగ్ ఇవన్నీ పక్కన పెట్టి సన్ రైజ్ హైదరాబాద్ గెలవడం ఈజీ అవుతుంది. సో మొత్తానికి కేకేఆర్ బౌలింగ్ చూస్తే చాలా వినూత్నంగా, చాలా వెరైటీగా ఉంది కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్. ఒకవేళ ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్స్ బాగా వేయనట్లయితే వెంటనే వచ్చే వరుణ్ చక్రవర్తి లేకపోతే సునీల్ నారాయణ్ వాళ్ళ స్పిన్తోని బ్యాట్స్మెన్ కట్టడి చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వాళ్ళ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఈ విధంగా కోల్కతా నైట్ రైడర్స్ టీం అయితే ఫైనల్లోకి ప్రవేశించింది. నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం. అండ్ గ్రూప్ స్టేజ్లో హర్షిత్ రాణా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని అయితే రెచ్చగొట్టాడు. క్వాలిఫైయర్ 1లో అతడికి రిప్లై ఇస్తారు ఓపెనర్స్ అని భావించారు. కానీ అతడు వచ్చేలోపే ఓపెనర్స్ అవుట్ కావడం అండ్ హిట్టర్స్ అందరూ అవుట్ కావడం జరిగిపోయింది. సో ఈ మ్యాచ్లో అయినా కనీసం అతడు బౌలింగ్లో ఒక 4-5 6లు కొడితే చూడాలని అయితే చాలా ఉంది. సో అది జరుగుతుంది ఇవాళ అని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ చాలా వరకు సన్ రైజ్ హైదరాబాద్ టీంలో నిలకడ లేకున్నా కూడా ఎవరో ఒకరు ఆడుతున్నారు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఓపెనర్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ పక్కా వీళ్ళిద్దరే ఉంటారు. అండ్ చాలా మ్యాచ్ల నుంచి ఆడట్లేదు కాబట్టి ఇద్దరు కలిసి ఆడట్లేదు ఒక పార్ట్నర్షిప్. ఈ మ్యాచ్లో ఒక పార్ట్నర్షిప్ అయినట్లయితే గెలవడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ బ్యాటింగ్ లైనప్ కూడా మీరు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇప్పుడు అందరికీ మైండ్లో ఒక డౌట్ ఏంటంటే ఈ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ టీంని అయితే ఏదైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి. ఎస్ఆర్హెచ్లో ఫారిన్ ప్లేయర్స్ అనేవారు చాలా ఇంపార్టెంట్. దాంట్లో కొన్ని రోజులు విజయకాంత్ని ఆడించారు, కొన్ని రోజులు మార్కో యాన్సన్ ఆడించారు, కొన్ని రోజులు ఎడెన్ మార్కరమ్ని ఆడించారు. కానీ T20లో ఒక విస్ఫోటకర బ్యాట్స్మెన్ అయిన గ్లెన్ ఫిలిప్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు. గ్లెన్ ఫిలిప్ ఒక మంచి బౌలర్ కూడా, ఒక మంచి బ్యాట్స్మెన్, ఒక మంచి ఫీల్డర్, ఒక మంచి వికెట్ కీపర్. సో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా అతన్ని సింపుల్గా పక్కన పెట్టేశారు. ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ ఫైనల్లో ఛాన్స్ ఇస్తారా అనేది అయితే చూడాలి. ఇస్తే మాత్రం ఎంత ఫెంటాస్టిక్గా ఉంటుందో మీరు ఒకసారి బ్యాటింగ్ లైనప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎడెన్ మార్కరమ్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన ఫెయిల్ అయ్యాడు. కాకపోతే ఫీల్డింగ్లో చాలా బాగా ఆడాడు. ఎడెన్ మార్కరమ్ యొక్క కమిట్మెంట్ని మనం తప్పట్టలేము. అతడు టీం గెలవడానికి కెప్టెన్సీ నుంచి తీసేసినా కూడా అతడు చాలా కోఆపరేట్ చేస్తూ నిజంగా చాలా మంచి యాటిట్యూడ్. అది నాకు చాలా ఇష్టం ఎడెన్ మార్కరమ్ పర్సనల్గా. అండ్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్ వచ్చినట్లయితే కాస్త వెరైటీగా ఉంటుంది టీం. నెంబర్ 3లో వచ్చే రాహుల్ త్రిపాఠి మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 4లో నితీష్ కుమార్. సో నితీష్ కుమార్ స్టార్టింగ్ ఒక మంచి హిట్టింగ్తో స్టార్ట్ చేశాడు. కానీ మెల్లిమెల్లిగా టోర్నమెంట్ ఇక్కడికి వచ్చే వరకు అతను త్వరగా అవుట్ అవుతున్నాడు. స్ట్రైట్ బ్యాట్తో ఆడితే సరిపోతుంది, కానీ అతను వినూత్నకర షాట్లకు ట్రై చేసి అవుట్ అవుతున్నాడు. ఒకటి స్లో బాల్ బౌన్సర్. సో ప్రత్యర్థి టీంలు కూడా అందరినీ స్టడీ చేస్తూ ఉంటాయి. స్లో బాల్ బౌన్సర్స్ వేస్తున్నారు. దీంతో అప్పర్ కట్ కొట్టబోయి రివర్స్ స్వీప్ ట్రై చేసి ఈ విధంగా అయితే బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నారు. కాకుంటే నితీష్ కుమార్ కాస్త చూసి ఆడాల్సి ఉంటుంది. నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్. సో ఈ టోర్నమెంట్లో హెన్రిచ్ క్లాసెన్ పాత్ర ఒక అమోఘమైన పాత్ర అనుకోవచ్చు. చాలాసార్లు టీం కష్టాల్లో ఉన్నప్పుడు అతడు చాలా ఓపికగా ఆడుతూ 6లు మాత్రమే కొడుతున్నాడు హెన్రిచ్ క్లాసెన్. అదొక అద్భుతమైన విషయం. అతడి హ్యాండ్ పవర్. నిజం చెప్పాలంటే హెన్రిచ్ క్లాసెన్
కనీసం ఒక 20 రన్స్ వరకు వెళ్ళాక అతని విధ్వంసం మామూలుగా ఉండదు. సో అతని నిజమైన హెన్రిచ్ క్లాసెన్ ఇంకా మనం చూడలేదనే చెప్పాలి. ఫైనల్లో చూద్దామని ఆశిద్దాం. అండ్ నెంబర్ 6లో నేను చెప్పేది ఏంటంటే గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్ చాలా విధ్వంసకర ఆటగాడు. చాలా మందికి అయితే ఛాన్స్ ఇస్తున్నారు. ప్రతిరోజు అంటే ప్రతి మ్యాచ్లో 9 మంది బ్యాట్స్మెన్ ఉంటే 3 ఫెయిల్ అయినా డకౌట్ అయినా కూడా ఒక 170, 180 కొట్టగలుగుతున్నారు. సో గ్లెన్ ఫిలిప్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే పోయేదేం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇది ఫైనల్ కాబట్టి టీంని ఏమైనా మారుస్తారా లేదా అనేది సందేహమే. నాకు తెలిసి దాదాపు అదే టీంతో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్లెన్ ఫిలిప్కు ఛాన్స్ ఇచ్చినా పోయేదేం లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి షాబాద్ అహ్మద్. నిజం చెప్పాలంటే క్వాలిఫైర్ 1లో షాబాద్ అహ్మద్ని తీసేద్దామని భావించారు. కానీ బ్యాట్స్మెన్స్ తొందరగా అవుట్ అవ్వడం వల్ల ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. లేకుంటే మార్కండే వచ్చేవాడు. అండ్ అది మాత్రం చాలా అద్భుతమైన స్టెప్ అయింది. ఆ తర్వాత అతను స్పిన్ బౌలింగ్తో ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టాడు. అభిషేక్ శర్మ కూడా ఇతన్ని చూసి చాలా బాగా రాణించాడు. అండ్ నెంబర్ 8లో సమద్. సో సమద్ మంచి బ్యాటింగే చేస్తాడు. కానీ పరిస్థితులు ఎప్పుడైతే డిఫికల్ట్గా మారుతాయో అప్పుడు ఆదుకోలేకపోతున్నాడు. సో సూపర్ పవర్ హిట్టింగ్ చేస్తాడు. కానీ టీం సెట్ అయినప్పుడు చేస్తున్నాడు. అదొకటి కాస్త అబ్దుల్ సమద్ మంచి టైంలో ఉపయోగపడితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ ఇప్పటికే ఒక సూపర్ హిట్ కెప్టెన్ అయిపోయాడు. ఒక టీంను ఫైనల్ దాకా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఇలాంటి గ్రౌండ్ల మీద ఇంత మంచి పవర్ హిట్టర్స్ ఉన్న ప్రత్యర్థి టీంల మీద ఫైనల్ దాకా తీసుకొచ్చాడంటే ప్యాట్ కమిన్స్ ఇప్పటికే ఒక సూపర్ హిట్ పర్సన్. సో ప్యాట్ కమిన్స్ అయితే డెఫినెట్గా బ్యాట్, బాల్, ఫీల్డింగ్ అండ్ ఒక నాయకుడిగా చాలా ఫెంటాస్టిక్గా రాణించాడు. నెంబర్ 10 భువనేశ్వర్. ఉపయోగపడే టైంలో, యూస్ఫుల్ టైంలో ఇతడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం. ఇప్పటివరకైతే భువనేశ్వర్ తన రియల్ బౌలింగ్ అయితే వేయలేకపోయాడు. సో ఫైనల్లో అతడు ఏంటో చూపిస్తాడు. ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్. సో ఇలాంటి వాళ్ళందరూ పెద్ద మ్యాచెస్లోనే ఆడతారు. సో వీళ్ళంతా కూడా పెద్ద మ్యాచెస్లో ఆడతారు కాబట్టి వాళ్ళు రాణిస్తాడని మనం కోరుకుందాం. నెంబర్ 11లో చూస్తే నటరాజన్ అయితే ఈ సీజన్లో చాలా ఫెంటాస్టిక్ బౌలర్గా మారిపోయాడు. ప్రత్యర్థి టీంలందరి మీద కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. తక్కువ రన్స్ ఇచ్చి వికెట్లు తీశాడు. చివర్లో వేస్తాడు. ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంట్ టైంలో బౌలింగ్ వేస్తున్నాడు నటరాజన్. అలాంటి బౌలింగ్లో 6 రన్స్ అండ్ ఒక 4 రన్స్ ఇలా మంచి ఓవర్స్ చాలా వేశాడు ఈ సీజన్లో. నెంబర్ 12 ఉనాడ్కట్నే తీసుకుంటారు ఖచ్చితంగా ఈసారి. అండ్ ఇంకో వేరే స్పిన్నర్కి అయితే ఛాన్స్ లేదు. స్పిన్నర్గా షాబాద్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ చాలా ఫెంటాస్టిక్గా రాణించారు. మళ్ళీ రాణిస్తారని ఆశిద్దాం. అండ్ గ్లెన్ ఫిలిప్ను కూడా తీసుకున్నట్లయితే ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్లో రింకు సింగ్ అండ్ సునీల్ నారాయణ లాంటి మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. సో ఈ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్లో క్వాలిఫైర్లో చాలా ఈజీగా ఓడించారు కాబట్టి కేకేఆర్ను దెబ్బతీయాలంటే పవర్ ప్లేలోనే దెబ్బతీయాలి. పవర్ ప్లే తర్వాత మీకు 2 స్పిన్నర్లు వస్తారు. ఆ స్పిన్నర్లు వాళ్ళ బౌలింగ్ మన వాళ్ళకి అర్థం కావాలంటే చాలా కష్టం. వాళ్ళంతా మిస్టీ స్పిన్నర్స్. వాళ్ళ బౌలింగ్ అర్థం కాకపోవడం అండ్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకోసమే పవర్ ప్లేలోనే ఒక 6 ఓవర్స్లోనే దాదాపు 90 వరకు కొట్టేసినట్లయితే ఆ తర్వాత వీళ్ళని కాస్త చూసుకొని ఆడి చివరిలో హిట్టింగ్ చేయొచ్చు. సో మొత్తానికైతే ఇవాళ ఎందుకు నాకైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సూపర్ హిట్ అవుతుంది ఏమో అని నాకు అనిపిస్తుంది. బ్యాటింగ్లో హిట్ అయినట్లయితే బౌలింగ్లో కాస్త స్వేచ్ఛ ఉంటుంది బౌలింగ్ చేయడానికి. సో బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నారు ఇప్పుడు కాబట్టి టైటిల్ గెలుస్తుందని ఆశిద్దాం.